కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. ఇది కంప్లీట్‌గా హెయిర్ గ్రోతింగ్ వీడియో. అంటే బాయిల్ హెడ్ అంటే మొత్తం కంప్లీట్‌గా బట్టతల ఉండే వాళ్ళకు హెయిర్ గ్రోత్ కావడానికి నేను ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇట్లా సిరీస్ చాలా వస్తున్నాయి. నేను చూపిస్తాను చూడండి. 2 టాబ్లెట్స్ అండ్ ఒక సిరమ్. దీని గురించి నేను కంప్లీట్‌గా వీడియో చేసిన. చాలా వీడియోలున్నాయి. అంటే 1, 2, 3, 4 ఇట్లా వీడియోలున్నాయి. అది కూడా ప్లే లిస్ట్‌లో నేను మెన్షన్ చేశాను. మీరు అన్నిటిని చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 టాబ్లెట్స్ అండ్ ఒక సిరమ్ అనేది ఉంది. ఇది నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. ఒకవేళ మీరు కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ప్లే లిస్ట్‌లో చూడండి. అన్ని వీడియోలు ఉంటాయి. చాలా బాగుంటాయి. మీకు అర్థమైపోతుంది. కంప్లీట్‌గా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఎంటికలు 100% అవుతుంది. ఓకే. చల్ ఇప్పుడు వాటర్ తాగుతున్నా. ఈ వాటర్ ఎందుకంటే 2 టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ వేసుకోవడానికి నేను ఆ వాటర్ తాగుతున్నాను. సో ఫస్ట్ ఒక టాబ్లెట్ తీసుకుంటున్నా. ఇది వైట్ ఉంటుంది టాబ్లెట్. ఓకే, టాబ్లెట్ వైట్ ఇది. ఇప్పుడు నేను ఇది వేసుకుంటా. క్యాప్ పెట్టేస్తాను. చూడండి టాబ్లెట్. ఓకే, ఫస్ట్ టాబ్లెట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది సేమ్ ఇంకొకటి ఉంటుంది. రెండు చూడడానికి సేమ్ ఉంటాయి. సో సెకండ్ది ఓకే. ఇదిగో సెకండ్ టాబ్లెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది చూడండి. ఓకే, 100% గ్రోత్ అవుతుంది. అస్సలు మిస్ కాకండి. చూడండి నా వీడియోలు మొత్తం చూడండి. ప్రతిరోజు చూస్తే మీకు అర్థమవుతుంది. 100% గ్రోతింగ్. ఓకే, టాబ్లెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి సిరమ్ చూడండి. డే కేర్ సిరమ్. ఓకేనా? ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ డే కేర్ సిరమ్ యూజ్ చేయాలి. తర్వాత ఒక 4 డేస్కి ఒక అంటే 2-3 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మనం నైట్ కేర్ సిరమ్ అనేది ఒకటి ఉంటుంది. అది యూజ్ చేయాలి. ఓకే, చూడండి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా మనం ప్రెస్ చేసిన కొద్దీ మనకి ఇట్లా సిరమ్ వస్తూ ఉంటుంది ఇలా. ఓకే, ఇంత సరిపోతుంది మనకు సిరమ్. ఇప్పుడు పెట్టేసుకుందాం. చూడండి నాకు గ్రోతింగ్ ఎంటికలు బేబీ హెయిర్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. కారక ముందుకు మనం ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకున్న కొద్ది ఏమవుతాయంటే మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అటు ఇటు. స్కాల్ఫ్కి మాత్రమే మనం ఇట్లా అనుకోవాలి. ఎంటికలకు అనకండి. మొత్తం ఎంటికలకు పెట్టకండి, వేస్ట్ అయిపోతుంది అంతా. ఎందుకంటే మనం పెట్టాల్సింది స్కాల్ఫ్కు, ఎంటికలకు కాదు. ఇది ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ దీనిలో ఇక్కడ కొంచెం పెడితే బెటర్. అండ్ ఇక్కడ ఒక్కసారి అంతే. కాడుతుంది, కనబడ్డది మీకు? అట్లా కొంచెం కొంచెం అనుకోవాలి. ఇట్లా ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీరు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, కళ్ళల్లో పడద్దు. చాలా డేంజర్ ఇది. కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి, ఇంకా వేరే ఏమి ఉండదు. ఓకేనా? ఇంకా మొత్తం స్కాల్ఫ్కే అంటాలంటే అంత లేదు, కానీ కొంచెం ఎంటికలకు కూడా అంటుతుంది ఎంతైనా. మీకు చూపిస్తున్నాను కదా, అందుకే ఇది సరిగ్గా కనబడదు. ఎందుకంటే నేను ఇట్లా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని చేస్తున్నా కదా. మనం అద్దం ముంగట చూసుకుంటే వేసేది వేరే ఉంటుంది,
మొబైల్లో ఫ్రంట్ కెమెరా పెట్టుకొని చేసేది వేరే ఉంటుంది. ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా అనుకుంటా మనం అటు ఇటు స్ప్లిట్ చేసిన కొద్దీ అంతటా అవుతుంది. మనకు ఎంటికలు లేని ప్లేస్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ లేవో నేను అక్కడ పెడుతున్నాను అంతే. నాకు బేబీ హెయిర్స్ ఎంత మంచిగా వచ్చినాయి చూడండి, చాలా బాగా వచ్చినాయి బేబీ హెయిర్స్ అయితే. ఇంకా వస్తూ ఉంటాయి, మనం ప్రతిరోజు పెడతా ఉంటాయి. ఇట్లా 100% వస్తుంది. ఓకే, ఇట్లా సైడ్కి పెడతా. ఇట్లా అంతా స్ప్లిట్ చేయాలి. ఓకే, తర్వాత ఇటు ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ పైన జస్ట్ అక్కడక్కడ మనం కొంచెం కొంచెం పెట్టుకుంటూ పోతే సరిపోతుంది. ఇట్లా అక్కడక్కడ ఇక్కడ ఇట్లా ఇట్లా అనుకోవాలి మంచిగా. మీకు చూపించడం కోసమే నేను హెయిర్స్ చిన్నగా చేయించుకున్నా. అసలు యాక్చువల్లీ నా హెయిర్స్ అనేటివి చిన్నగా నేను ఉంచుకోను. మ్యాక్సిమం నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అది నాకు. సో మీ అందరి కోసమే హెయిర్స్ చిన్నగా చేయించుకున్నా. సో ఇప్పుడు కొంచెం తీసుకొని బ్యాక్ పెట్టేస్తా చూడండి. బ్యాక్ అసలు నా హెయిర్స్ బ్యాక్ అయితే ఘోరంగా ఉండేటి. చాలా ఈజీగా ఉంటాయి హెయిర్స్ చిన్నగా ఉన్నప్పుడు. ఇట్లా పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. హెయిర్స్ పెద్దగా ఉంటే కొంచెం కష్టం అనిపిస్తుంది మనకు. అంతే, ఒక్కసారి మధ్యలో పెట్టుకుంటా. ఇక్కడ ఈ ప్లేస్లో నేను పెట్టలేదు, అంతే సరిపోతుంది. ఇక థర్మల్ స్టాంప్ అని ఒకటి ఉంటుంది. అది మనం నైట్ కేర్ సిరం పెట్టుకున్న రోజు మనం ఇట్లా ఇట్లా పొడుచుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను ఈ 4 సెక్షన్ లోపల ఆల్రెడీ కొన్ని వీడియోలలో చేసిన అన్నట్టు. 4th సెక్షన్ అంటే డే 4th కాకుండా 3rd సెక్షన్ లేకుంటే 2nd సెక్షన్లో చేసిన నేను. అది ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ప్లేలిస్ట్ ఉంది, మొత్తం అన్నీ ఉంటాయి దానిలో. ప్రతి ఒక్క వీడియో ఉంటాయి ప్లేలిస్ట్లో, చూడండి. చలో సూపర్. ఓకే, ఇవన్నీ క్రాప్ కూడా సెట్ చేసుకున్నా దీంతో. మొత్తం క్రాప్ కూడా సెట్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. సారీ చెప్పడం మర్చిపోయినా, నాకు ఇంకొక ఛానల్ ఉంది. నేను ట్రావెలింగ్ చేస్తున్నా అన్నట్టు. నేను అంటే కొన్ని రోజులు చాలా బిజీ అయిపోయి ఉండే, అందుకే సరిగ్గా వీడియోలు చేయలేకపోయినా. నేను ట్రావెలింగ్ వీడియోలు చేస్తున్నాను. సో మీకు చూడాలనుకుంటే ఆ ఛానల్ కూడా చూడొచ్చు. ప్రపంచ విచారి అనే ఒక ఛానల్ ఉంది, అండ్ ఇంకొక ఛానల్ ఉంది ప్రపంచ విచారి అనే ట్రావెలింగ్ ఛానల్ ఉంది కదా. అందులో నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసిన అనేది ఇంకో ఛానల్లో కూడా నేను దానిలో కూడా వీడియోలు వేస్తున్నాను. అంటే దానిలో నా నా అనుభవాలు ఎట్లున్నాయని చెప్పేసి నేను దానిలో చెప్పడం జరుగుతుంది. ఇంకో ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.